లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అయింది. అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహించాలని చూస్తోంది. దీంతో ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్లారు. లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపైన అధిష్టానంతో పార్టీ నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఏఐసీసీ మీటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత పైన ఈరోజు ఏఐసీసీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు, అలాగే ఏఐసీసీకి సంబంధించిన ఇతర వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ముఖ్యంగా పొత్తులకు సంబంధించి కీలకంగా నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పొత్తులకు సంబంధించి ఒక కీలక నిర్ణయము, వాటితో పాటు పొత్తులు ఉన్నటువంటి ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో ఏ విధంగా ఇతర పార్టీలతోటి, ఇండియా కూటమికి సంబంధించిన ఇతర పార్టీలతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనే దానిపైన ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే విడివిడిగా ఒక్కొక్క రాష్ట్రంతో ఇప్పటికే మాట్లాడారు. పిసిసి చీఫ్ అధ్యక్షులతో సహా ఇతర ముఖ్య నాయకులతోటి ఒక దఫా చర్చలు జరిపారు. ఈ రోజు మాత్రం కేవలం లోక్సభకు సంబంధించిన కోఆర్డినేటర్లు, అలాగే ఏఐసీసీ ప్రతినిధులు వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి వారందరి దగ్గర నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకొని అధిష్టానం ఏ విధంగా వ్యవహరించబోతుంది రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ మీటింగ్లోనే వారందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న ఫ్రంట్ ఎండ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ తోటి మల్లికార్జున ఖర్గే సపరేట్గా భేటీ నిర్వహించారు. తర్వాత ఈరోజు లోక్సభ స్థానాలకు సంబంధించిన కోఆర్డినేటర్లతోటి ఈరోజు సమావేశం అవుతున్నారు. ఈరోజు రేపు పొత్తులకు సంబంధించి పొత్తుల కమిటీ కూడా రేపు భేటీ కాబోతా ఉంది. పార్టీ పరంగా అంతర్గతంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ గెలిచేటువంటి పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా బేరీజు వేసుకొని రేపు పొత్తులపైన ఒక క్లారిటీ అనేది కూడా తీసుకోవాలని కూడా భావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తులకు సంబంధించి ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. ఇండియా కూటమి నేతలకు సంబంధించి రాష్ట్రాల్లో ఇప్పటికే పొత్తులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. కొత్త పొత్తులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారికి సంబంధించి పార్టీలకు సంబంధించిన డిస్కషన్ అంతా కూడా రేపు జరగబోయేటువంటి సమావేశంలో నిర్ణయించబోతున్నారు. ఈ రోజు మాత్రం క్రూషియల్గా వారందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ఇన్ఛార్జులుగా నియమించినటువంటి 539 మందిని ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ నిర్వహించి వారి దగ్గర నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ని బేరీజు వేసుకుంటూ వారందరికీ, నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వారితో పాటు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వీరందరూ కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే రాష్ట్రాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారా, లేకపోతే అందరితో కలిపి ఒక మీటింగ్ నిర్వహిస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వస్తుంది. మరోవైపు భారత్ జోడో న్యాయయాత్రకు కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఈరోజు ఇండియన్ నేషనల్ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతినిధులతో కూడా భేటీ అవుతున్నారు. రేపు 14వ తారీఖు నుంచి ఆ యాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లపైన కూడా రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. వారితో భేటీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం జరగబోయేటువంటి ఈ మీటింగ్లో ఈ ఇద్దరు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా పొత్తులకు సంబంధించి, అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనటువంటి స్థానాల దగ్గర ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన ఈ రోజు జరగబోయేటువంటి ఈ సమావేశంలో క్రూషియల్గా డిస్కషన్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసి పనిచేయాలి, విభేదాలు ఏమన్నా పక్కన పెట్టాలి, అలాగే పొత్తులో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలతోటి కలిసి ఇండియా కూటమి గెలుపు కోసం పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఈ సమావేశంలో కూడా వాటికి సంబంధించే ఫైనల్ డిసిషన్స్ అయితే తీసుకుంటారు. వాటికి సంబంధించి దిశానిర్దేశం నాయకులకైతే చేస్తారు. అపర్ణ.